Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన డైట్ గురించి మాట్లాడుకుందాము. సో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది అంటే అప్పుడు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్టార్టింగ్ నుంచే మీరు కొన్ని జాగ్రత్తలు డైట్లో కొన్ని తీసుకోవాల్సినవి, తీసుకోకపోనివి అలా కొన్ని ఉంటాయి. సో అది పర్టిక్యులర్గా ఫాలో అయ్యారంటే మీకు హెల్దీ బేబీ అనేది వస్తుందండి. చాలామంది ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళతోని వచ్చిన వాళ్ళకి ఒకటే కంప్లైంట్ అనేది ఉంటుంది, అస్సలు వీళ్ళు ఏ విధమైన ఫుడ్ అనేది తీసుకోవట్లేదు అని. సో దీనికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు ఆడవారికి అదొక ఫేజ్. దీంట్లో హార్మోన్స్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయి. సో ఆ హార్మోన్స్ అనేవి అలా బాడీలో రన్ అవుతున్నప్పుడు వాళ్ళకి నాసియా, బ్లోటింగ్, ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు ఫుడ్ అనేది యాక్సెప్ట్ చేయడము అనేది కూడా అంత ఈజీ పని అనేది కాదు. బట్ బేబీ అనేది హెల్దీ ఉండడానికి అండ్ మదర్ అనేది ఆ బేబీని క్యారీ చేయడానికి కొంచెమైనా డైట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని మనం ఈజీ చేయడానికి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ 3 monthsలో బేబీకి రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది జస్ట్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నాసియాతోని, బ్లోటింగ్తోని ఇలాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళు మీకు నచ్చిన ఫుడ్ అనేది తీసుకోండి. మీకు ఏదైతే తీసుకోగలరో అది తీసుకోండి. కంప్లీట్గా కడుపు అనేది ఎంటీగా ఉంది అన్నా కానీ వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. ఖాళీ కడుపునే ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి కాబట్టి ఏదో ఒకటి పొట్టలో ఉండడానికి మీరు ఇష్టం ఉన్న ఫుడ్ తీసుకోండి. కొందరు చెప్తారు మేము ఇలా ఇడ్లీ దోశ తినగలుగుతున్నాం కానీ రైస్ అనేది తినలేకపోతున్నామని. ఏదైనా ప్రాబ్లం లేదు, మీరు ఏది తినగలుగుతున్నారో అదే తినండి. బట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో కొంచెం తిన్నా కానీ ఇబ్బంది ఏమీ లేదు. అట్లీస్ట్ ఒక 2-2.5 hours కన్నా కానీ మళ్ళీ ఇంకొంచెం తినేలాగా చూడండి. మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఎంతైతే ఫుడ్ అనేది తీసుకోగలుగుతున్నారో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఈక్వల్ క్వాంటిటీ అనేది ఒకటే టైం అనేది తీసుకోలేరు. ఎందుకంటే ఈ బ్లోటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అదే ప్రెగ్నెన్సీ అనేది ప్రోగ్రెస్ అయినప్పుడు యూట్రస్ హైట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు స్టమక్ పైన కంప్రెషన్ అనేది పడుతుంది. దానివల్ల కూడా ఎక్కువ క్వాంటిటీ ఒకసారి తీసుకోలేరు. తీసుకున్నా కానీ ప్రాపర్ డైజెషన్ అనేది కూడా కాదు. సో కంపల్సరీగా మీరు ఫుడ్ అనేది కొంచెం కొంచెం తీసుకోండి. ఎక్కువ ఇంటర్వెల్స్లో తీసుకోండి, తక్కువ డ్యూరేషన్లో, అంటే తక్కువ టైంకి ఎక్కువ సార్లు అనేది తినండి. అలా తింటే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. తర్వాత ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బాడీ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే మదర్తో పాటు బేబీకి కూడా ఈ ఫుడ్ అనేది సప్లై అవ్వాలి. దానివల్లనే మీ రిక్వైర్మెంట్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మీకు వచ్చినప్పుడు జనరల్గా మీరు తీసుకోవాల్సిన క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4th month 5th month నుంచి మీ బాడీ రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయి. అండ్ యాడిక్వేట్ హైడ్రేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. బాడీలో ఆల్మోస్ట్ 70% అనేది వాటర్ కాన్స్టిట్యూయెంటే. సో ఇక్కడ మీరు వాటర్ అనేది తగ్గకపోతే బాడీ అనేది డిహైడ్రేట్ అవుతుంది. అందుకు బాడీలో వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీనికి అట్లీస్ట్ మీరు 3 నుంచి 4 లీటర్లు అయినా కానీ తాగాలి. తాగట్లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి అవుతాయి. సో ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ అయినా కానీ మనకు కష్టంగానే ఉంటుంది. అందుకు మీరు కంపల్సరీగా వాటర్ ఇంటేక్ అనేది కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ వాటర్ ప్లెంటీగా తాగమన్నప్పుడు చాలామంది చేసే ఒక తప్పు పని ఏంటంటే ఒక 1/2 లీటర్ 1 లీటర్ ఒకటేసారి తాగేస్తారు. దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్గా వామిటింగ్ అనేది అయిపోతుంది. సో అది అవాయిడ్ చేయడానికి కొంచెం కొంచెం క్వాంటిటీస్లోని సిప్స్ లాగా మీరు కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటే మీరు వామిటింగ్ అనేది కూడా అవాయిడ్ చేయగలరు. సో ఈ విధంగా మీరు డైట్ అనేది తీసుకుంటే కొన్ని ఈ నాసియా అలాంటివి కూడా మీరు అవాయిడ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కరెక్ట్గా ఫ్రీక్వెంట్ టైంలో తీసుకుంటే మీ హెల్తీ బేబీ అనేది కూడా వస్తుందండి. థ్యాంక్ యూ.